టోల్ గేటో చెక్ పోస్టో పెట్టారు కదా, వాళ్ళకి ఎట్లా తెలుసుద్ది? రేషన్ గోతాల్లోనే ఉంటే తెలుసుద్ది. అప్పుడు పట్టుకుంటాం ఒక ఎత్తు, అప్పుడు వాళ్ళు ఆపుతారు. కానీ వీళ్ళు రేషన్ గోతాల్లో పెట్టట్లేదు కదా. ఇప్పుడు ఏం జరుగుతున్నది? రేషను పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఒకటి కనబడింది. ఏంటంటే డైరెక్ట్గా రేషన్ షాపుల నుంచినే ఇదివరకు రేషన్ డీలర్ల నుంచి నేరుగా లారీ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వాటి ఏ మిల్లులోనూ దించుకుని, అంటే ఇళ్ళ దగ్గరే తీసుకెళ్ళిపోతున్నారు, ఇళ్ళ కొంటున్నారు. కొన్నాక వాటి ఏం చేస్తున్నారు? వాళ్ళు గోతాలు పట్టుకొచ్చుకుని ఆ గోతాల్లో పోయించుకుని వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి కేజీకి తీసుకుపోయి వీళ్ళకి అమ్ముతున్నారు. షాపులోళ్ళు ఈ డీలర్కి అమ్ముతున్నారు. ఇక్కడ షాపు వాళ్ళకి బియ్యం రైతు తీసుకొచ్చిస్తే, లేకపోతే మీరు నేను తీసుకొచ్చిస్తే కొనకూడదని షాప్ అతన్ని ఎట్లా ఆపుతారు మీరు? అది ఏది దాన్ని ఏమంటారు, రేషన్ బియ్యం అని అతను ఎట్లా కనిపెడతాడు? వెంటనే ఏం మాట్లాడతాం మనం? నెంబర్ల విషయం కనిపెట్టలేరా అంటారు. నెంబర్ల బియ్యం అనేటటువంటి ఒక రేషన్కే కాదు కదా, బయట కూడా అమ్ముకోవచ్చు కదా వాళ్ళు. కాబట్టి దాంట్లో ఏ విధమైన నిషేధం ఉంటుంది? దీనికి కావాలంటే ఫస్ట్ ఏంటంటే నేల విడిచి సాము చేస్తున్నాం మనం. రాజకీయ కోణంలోంచి కాకుండా నిజంగా చెయ్యాలంటే రేషన్ బియ్యం అమ్మితే నేరం, కొంటే నేరం. చట్టందా నువ్వు ఇప్పుడు దానికి ఏదో చెప్పాం కదా, పీడీ యాక్ట్ పెడతామని, దానికి ఏదో